బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ గారి మీద కేసులు పెట్టి జైలుకు పంపించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిన్నటి రోజున పోలీసు వారు ఇచ్చినటువంటి పిటిషన్ ఒకసారి చూస్తే ఎప్పుడో 2009లో వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అక్రమంగా కబ్జా చేసుకున్నది కాదు. వారు ఇచ్చిన పిటిషన్లోనే ఉంది. డాక్యుమెంట్ నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మ్యుటేషన్ చేసుకోవడం, దాని నాలా కూడా కట్టిన వివరాలన్నిటి కూడా పొందుపరచడం జరిగింది. మరి ఇవన్నీ చేసిన తర్వాత అక్రమంగా కబ్జాలో ఉన్నాడని చెప్పి మారడం, ఆ పదాన్ని వాడడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మరి ఒకవేళ తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్టయితే ఆనాటి చేసినటువంటి అధికారులందరి పేర్లు కూడా పొందుపరిచి ఆ పిటిషన్ ఇస్తే బాగుండేది. కానీ ఎప్పుడైతే ఒక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మీద భారత రాజ్యాంగం ప్రకారం వారికి అవకాశం చెప్పుకునేందుకు అవకాశం కూడా ఇవ్వాలి. మరి నిన్న పోలీస్ స్టేషన్కి వాళ్ళు పిలిచినప్పుడు మరి ఈయన కాయిదాలు ఏమైనా ఉన్నట్టయితే అవి సక్రమైన అక్రమైన చూపించుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా వారిని జైలుకు పంపించడమే ఒక లక్ష్యంగా చేసినట్టుగా ఏర్పడుతుంది. తద్వారా సిరిసిల్లలో ఎన్నడూ లేనటువంటి ఒక రాజకీయంగా అనిశ్చిత పరిస్థితిని తెరలేపారని అనుకుంటున్నాను. ఇది ఏదైనా ఉన్నట్టయితే అక్రమమా సక్రమం అనేది తర్వాత, కానీ వారికి మీద పిటిషన్ వచ్చినప్పుడు వారికి ఒక నోటీస్ ఇచ్చి వారి దగ్గర ఉన్నటువంటి కాయిదాలను సరిచూసుకుని చెప్పుకునే అవకాశం ఇస్తే బాగుండేది. నిన్న దేనికి అవకాశం లేకుండా, కనీసం మా పార్టీ సహచరుని కలవడానికి కూడా అవకాశం లేకుండా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి సిరిసిల్లలో ఇక ముందైనా జరగకూడదని అధికారులను, రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే సిరిసిల్లలో రాజకీయ పార్టీలు ఎవరున్నా, వ్యక్తులు ఎవరైనా అందరం కలిసిమెలిసి ఉన్నవాళ్ళం. ఇట్లాంటి పరిస్థితులు దారి తీస్తే తదనంతరం ఇబ్బందుల పాలవుతాం. ఎందుకంటే అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు. మొన్నటి వరకు మేము అధికారంలో ఉన్నాం, ఆనాడు ఇట్లాంటి పరిస్థితులు ఎవరికి తెలియదు. మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిర్రు, తప్పకుండా రానున్న రోజుల్లో మేము కూడా అధికారంలోకి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అప్పుడు కూడా ఇదే పద్ధతులు ఏర్పడితే అధికారులే కానీ పార్టీ నాయకులే కానీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఒకవేళ తప్పులు ఏమైనా ఉన్నట్టయితే వారు చెప్పుకునే అవకాశం అని ఇవ్వాలి. కానీ కక్షపూరితంగా అవాస్తవాలను పొందుపరిచి ఈ పిటిషన్లు ఇచ్చి ఈ రకంగా చేయడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది.